అభిమాన నటుడు ఎవరు సార్? అప్పట్లో నాకు ఎన్టీ రామారావు, ఇప్పుడు చిరంజీవి అయ్యా. చిరంజీవి గారు అదే సార్. మామూలుగా మంచి సినిమాలు అవి చూసేవాళ్ళు అప్పట్లో. పాతాళ భైరవి, మాయాబజారు, పాత్ర కొండమ్మ కథ, దగ్గర ఎన్టీ రామారావు గారి సినిమాలు ఏది జానపద సినిమాలు మొత్తం చూసా. అదే చాలా వరకు రామారావు గారు అంటే మరి సాంఘికం, పౌరాణికం, జానపదం 90% జానపద సినిమా చూసా. ఇక అగ్గివీడు, అగ్గి బరాట, గులేబకాల కథ అన్ని అన్ని చూశాను. బందిపోటు అన్ని చూశాను. అయితే సాంఘిక సినిమాల్లో కొన్ని చూడాల. ఇక అంటే చూడబడ్డాడు మనకి అప్పుడు అనుకూలంగా లేవు, ఆ టైంలో మనం లేవు కదా. పౌరాణికాలు అంటే కూడా మొత్తం చూసారు. అదే శ్రీకృష్ణ దానవేర సూరకన్నా మొత్తం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ విజయం, వీరాభిమన్యు చూడ పౌరాణికాలు అన్నీ. అంటే రాముడిగా కృష్ణుడిగా వేసి శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం అన్ని చూసి. మరి అప్పుడు పాతాళ భైరవి అంటే ఫస్ట్ హీరోయిన్ మాలతి, సావుకారు జానకి ఫస్ట్ హీరోయిన్ అయింది. ఫస్ట్ సినిమా మన దేశం. అవును. అది చిన్న రోల్, గెస్ట్ రోల్. తర్వాత ఆయన హీరోగా పల్లెటూరి పిల్ల హీరోయిన్ ఎవరు ఏం మరి తెలియదు. అదే గుర్తేది బిఏ సుబ్బారావు, పల్లెటూరి పిల్ల. ఇక పాతాళ భైరవి మాత్రం మాలతి అని ఆవిడ హీరోయిన్. అట్లా ఇంకా మాయాబజార్ ఇవన్నీ చూసారు. ఇక మాయాబజార్ దీని ఇప్పుడు వచ్చే సినిమాలు అప్పుడు వచ్చే సినిమాలకి చాలా తేడా ఉంది కదా. అప్పుడు కథలు ఉండేవి. సినిమాలు అంటే క్రేజ్ ఉండేది. ఓన్లీ ఒక చిన్న అంశం పెట్టుకొని మొత్తం కథలుతున్నారు. అప్పుడేం కథ చుట్టూ మామూలుగా పాత్రలు తిరిగాయి. ఇప్పుడు పాత్రల చుట్టూ కథలుతున్నారు. అంతే తేడా. పాత్రలు బట్టి అదే హీరో ఇమేజ్ని బట్టి, హీరోయిన్ ఇమేజ్ని బట్టి పాత్ర అంతే. అప్పుడు హీరో ఇమేజ్ ఇవన్నీ కాదు. ఈ పండగలు సంక్రాంతి వచ్చిందంటే కొత్త సినిమాలు, కథలు మంచి కథలు ఉండేవి, బాగుండేది. కథను బట్టి పాటలు కూడా రాసేవాడు. ఇప్పుడు పాటలకే కథగా ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు సినిమాలు అంటే బాగా క్రేజ్ ఉండేది. చూడటానికి వచ్చేవాళ్ళు, పరుగులు తీసేవాళ్ళు, బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. వెంకటేశ్వర మహాత్యం 1960లో ఇప్పుడు తిరుపతిలో నుంచి తిరుపతి వెళ్ళగానే ఇటు వచ్చి రామారావు గారిని చూసేవాడు అంట. గొప్ప విషయం, అది చారిత్రాత్మక విషయం. పురాణాలపై ఆయనకున్న పట్టు బాగా ఉండేది. గ్రాంధికం బాగా మాట్లాడతాడు రామారావు. సంస్కృతం, గ్రాంధికం, డైలాగులు, డెలివరీ, ఉచ్చారణ. మరి ఇప్పుడు జనరేషన్ ఆయన ఆదర్శం తీసుకోవాలి. 18 ఆయన వర్ధంతి, ఆయనకి ఘన నివాళులు అర్పిద్దాం. అటువంటి హీరో మామూలుగా యాక్టర్లో లేరు ఇప్పుడు. అటువంటి క్యారెక్టర్లో చేసేంత దమ్ము ఉండేవాళ్ళు కూడా లేరు. ఆయన ఇది ఇప్పుడు తర్వాత పార్టీలోకి వెళ్ళారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాక? రాజకీయంలో బాగా చేశారుగా. రాజకీయంలో కూడా బాగా. కిలో బియ్యం 2 రూపాయలకు, ప్రజల వద్దకు పాలన, ఆయన పక్కా ఇళ్ళ నిర్మాణం. సినిమాలో దేవుడు ఎలాగయ్యాడు, రాజకీయంలో కూడా దేవుడు. రాజకీయాలు కూడా ప్రపంచం సృష్టించాడు. నారాయణ రెడ్డి గారు అన్నట్టు సినీ రంగంలో కారణజీవుడు, రాజకీయాల్లో రణజన్ముడు ఆయన. ఆయనకి భారతరత్న ఇస్తే బాగుంటుంది కదంటే. రేపు జనవరి 18 ఆయన వర్ధంతి, రిపబ్లిక్ డేకి భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఆయనకి ఏ బిజినెస్ కానీ చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్కి ఎందుకంటే ఏ పాత్ర చేసినా కానీ సూటబుల్, మంచి సూటబుల్ ఫేస్ కట్టు, పర్సనాలిటీ, శివుడిగా, రాముడిగా, కృష్ణుడిగా కానీ, మహారాజుగా, ఒక జగదేకవీరునిగా, భీకరమైన పాత్రలో కానీ, భీముడిగా, అర్జునుడిగా, అర్జునుడిగా, అక్బర్, సలీం, అనార్కలి, అక్బర్గా, అశోకుడిగా, రావణ బ్రహ్మగా, ఇటు దుర్యోధనుడిగా, హీరోగా, విలన్గా 2 పాత్రలు వేశాడు. ఆశ్చర్యజనకంగా చేశాడు. ఇంకా ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే సార్. ఈ తరపు మా ఛానల్ తరపు మీకు కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మరి ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుకుందాం రేపు రిపబ్లిక్ డే. ఆయన చూద్దాం మరి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.